నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు భారత రాష్ట్ర సమితి నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతు భరోసా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఇస్తామన్న ఎకరాకు 15,000 రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల పట్ల కాలయాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బారాసా పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బారాసా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆరు హామీలు 120 అబద్ధపు హామీలు ఇచ్చి మార్పు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కానీ పథకాలను కానీ మార్పు చేసి చూపిస్తున్నాడు. తెలంగాణ తల్లినే కానీ తెలంగాణ రాష్ట్ర పేరునే కానీ ధరణిని భూమాతగా మార్చి ఇట్లా పేర్లు మార్చుడు తప్ప మార్పు తెచ్చింది ఏం లేదని ఉడ్లగూపకు గబ్బిలానికి తేడా తెలవని రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరము. ఇలా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మహిళలకు 2,500 రూపాయల పింఛన్లు ఇస్తానడు, చదువుకునే వారు స్కూటీలు ఇస్తానన్నారు. ఇలా ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఆగం చేస్తున్నప్పుడు కరెంటు చాలా మందికి కరెంటు బిల్లు మాకు అవడం లేదు. అదేవిధంగా గ్యాసు బిల్లు చాలా మందికి సబ్సిడీ పడడం లేదు. కాబట్టి ఆ తెలంగాణ పార్టీ చేసిన పథకాలని పేరు మార్పులు చేసుకుంటూ అవిటిని తగ్గించుకుంటూ రైతు బీమా గతంలో ఫసలకు 10,000 సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని 15,000 చేస్తా అని చెప్పిండు. ఇది వరకు గది లేదు. అదే కౌలు రైతులకు 15,000 రూపాయలు చెప్పి ఇస్తాడు, అటో వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తాడు. ఇట్లా 420 హామీలు ఇచ్చి అన్ని అబద్దాలు చేసి మోసపూరితంగా గద్దెనెక్కి దోసుకుంటానికే సిద్ధపడుతున్నారు తప్ప గతంలో చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చూపించుకుంటే మీ సంవత్సరం లోపలనే మేము ఇంత అభివృద్ధి చేసామని చెప్పేసి దొంగబద్దాలు ఆడే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటు చేసి రాబోయే ముందు స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ మీరు గనక వాళ్ళకు నమ్మి ఓట్లేసినట్టయితే మేము చేసింది కరెక్ట్ ఏమి కాబట్టి మాకు ఓట్లేసారని చెప్పేసి ఇక ముందు వచ్చేటివి కూడా మీకు రానియకుండా చేస్తారు. ప్రజల పూర్తిగా గ్రహించి ఆలోచించండి. ఇక మీదనైనా గతంలో చేసినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ కారు గుర్తు గెలిపించి మన అభివృద్ధిలో పట్టం కట్టినట్టయితే మనం అభివృద్ధి చెందుతాం తప్ప ఈ అబద్ధ కోరు వాళ్ళకి మనం అప్పచెప్పినట్టయితే మన సర్వనాశనం చేసి వాళ్ళ భుజాలు నింపుకుంటారు. దయచేసి వీళ్ళ మాయ మాటలు మీరు టీవీలలో కానీ యూటీవీలో కానీ అన్నిట్లో గౌరవించుర్రి. ఇప్పుడు చెప్పినా కానీ గబ్బిలానికి మన గుడ్లగూపకు తేడా నిలబడి ఒక మంత్రి సీట్లో కూర్చున్నట్టయితే మన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారో ఆలోచించాలి. దయచేసి ప్రజల అందరూ ఆలోచించి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కారు గుర్తు ఓటేసి బలమైన బ్యాటుతో గెలిపించాలని కోరుకుంటూ తీసుకుంటాం. రైతుల పట్ల ముసలి కన్నీరు కాస్తూ రైతుల మీదనే మోసం చేస్తూ రైతుల పట్ల నిజంగా వివక్ష చూపుతున్న ఈ ప్రభుత్వం మోసాల పూరిత మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రేవంత్ రెడ్డి రైతుల మీదనే కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీతో మొదలై ఈరోజు 15,000 ఇస్తానన్న రైతులకు 12,000కే ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసానికి ముందుండి పోరాడుతూ ఉంది. మొదటి నుంచి టీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి. 10,000 రూపాయలు నాట్లేయక ముందు ఇస్తాన్న కేసీఆర్ మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాం, మేము బిచ్చగలమా,
బిచ్చగాలను చేసిరని ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో ఇప్పుడు దాన్ని 12,000 కుదించడం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా సుల్తానాబాద్ మండలంలో పెద్ద ఎత్తున బాలయ్య ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగినది. నిజంగా పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మన రైతులకు అన్ని రంగాల్లో వివక్ష చూపుతా ఉన్నది. నిజంగా ఇప్పటికీ రైతులకు యూరియా కానీ పొటాష్ కానీ అది కూడా దొరకడం లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అసలు ఈ గవర్నమెంట్ రైతుల పక్షపాతి ఎట్లా నిరూపిస్తూ ఉన్నదో, నిజంగా రైతుల పట్ల దగా ఎట్లా చేస్తూ ఉన్నదో ఈ కనబడుతున్నది. అందుకనే బీఆర్ఎస్ పక్షాన మేము ఎప్పుడు ముందుండి కొట్లాడతామని. జై తెలంగాణ. మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు సుల్తాన్లో మనం ఈరోజు అందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. దాని రైతు ఆసరా మీద ఏదైతే వాళ్ళు చెప్పారో 15,000 రూపాయలు ఇస్తానది ఇదివరకు వాస్తవంగా చెప్తాను. ఇంకా 2 పైసలు 15,000, 30,000 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మీద ఆ పైసలతో సహా ఇవి కూడా మొత్తం వేయాలని నేను గవర్నమెంట్ బాగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రైతు భరోసా, రైతు బీమా విషయంలో కూడా అసలు వాళ్ళు బీమాకు దానికి సంబంధించిన బీమా కట్టిరా కట్టలేదా, రైతులకు ఏమైతే అది ఎవరైనా చనిపోతే ఎట్లా, దాని మీద ఇదివరకు ఎలాంటి ఒక స్టేట్మెంట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ గురించి మాకైతే ఏం అర్థమైతే ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమా కూడా వచ్చి ఏదైనా ఎవరికైనా ఏమన్నా అయితే ఒక వారం రోజుల్లో వాళ్ళ రైతుకు డబ్బు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు కట్టిందా కట్టలేదు అది కూడా ఇప్పుడు తెలుస్తలేదు. కాబట్టి రుణమాఫీ మీద వచ్చేస్తే అంటే రుణమాఫీ ఎంతమందికి అయింది, దానికి అసెంబ్లీలో కొంతమంది చెప్పారు 70% అయింది అన్నారు, మళ్ళీ తర్వాత 100% అయింది అన్నారు. కాబట్టి చాలా మంది కాలేదు, నాకు కూడా చాలా మంది కాలేదు. దాని మీద కూడా వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా మాకు వివరణ ఇవ్వాలని మేము దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 6 గ్యారెంటీల పేరిట 6 అబద్దాలు ఆడి ఈరోజు రైతులు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు కానివ్వండి, దాదాపు 420 స్కీములు ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించి దాదాపు సంవత్సరం గడుస్తూ ఉన్నా మరి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము గద్దెనెక్కిన వెంటనే మేము 6 గ్యారెంటీలు 100 రోజుల్లో హామీని మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. కానీ ఇక్కడ 100 రోజులు కాదు, దగ్గర సంవత్సరం దాటి వస్తున్నా కూడా కనీసము 6 గ్యారెంటీలకు అనేది దిక్కులేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పారంటే, మరి రైతులకు ఈరోజు కౌలు రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా గత పంట కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మరి ఇప్పుడు కూడా పంటలు మరి ఏసంగి పంట వస్తుంది, ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లో కనీసం మరి రైతు బంధు వేయని పరిస్థితి ఉన్నది. మరి రైతులు కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే గత పంట వేయలేదు ఈ పంట వేయలేదు, 2 పంటలు కలిపి మరి రైతులకు 12,000 రూపాయలు కాదు 15,000 రూపాయలు రైతు పెట్టుబడి సాయం కింద అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు కాకుండా మరి 12,000 రూపాయలు చెల్లిస్తే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంకు వచ్చే ముందు రైతులకు ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇచ్చేది ఉంటే అది క్లియర్గా కూడా ప్రతి ఫసల్ కూడా వేయడం జరిగింది. మరి వీరు వచ్చే ముందు ఒక మాట చెప్పినారు, ఈ 10,000 ఏం లెక్క ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు రైతులు మోసం చేసినటువంటి సందర్భం. మళ్ళా ఇవాళ ఏం చెప్తున్నారు, 15,000 ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, మేము కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు మీరు ఏదైతే మాట చెప్పినారో అధికారంలో వచ్చే ముందు మీరు రైతులను ఏ విధంగా మోసం చేసి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, తప్పకుండా 15,000 రైతులకు ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు కూడా మరి బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా మాత్రం ఈ పర్సెంటేజ్ విషయం మాకు తెలియదు, కానీ చాలా మందికి రుణమాఫీ జరగలేదు. గ్రామాలలో చూసినట్టయితే చాలా మంది రైతులకు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. మరి ఆ రోజు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి పైన పైసలు కడితే ఆ 2 లక్షలు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. పాపం రైతులు అక్కడనో ఇక్కడనో దేవులాడి ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి పైసలన్నీ కూడా కట్టడం జరిగింది. మరి వాటికి గతి లేదు. దానికి ఎలాంటి మరి ఈ విధంగా కూడా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద ప్రకటన చేయలే. మొత్తం రుణమాఫీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇది పూర్తి అబద్ధం, అవాస్తవం. వాస్తవంగా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలే. ఇంకా చెప్పాలంటే కూడా రైతులకు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా కూడా రైతులకు క్షమాపణ చెప్పాలి.
మరి ఆ రోజు నువ్వే మాట చెప్పినావు ఆ మాట మీద నిలబడాలంటే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫసల్కు 15,000 రూపాయలు వేయవలసిందే, ఏసి తీయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రైతులకు మొదటి నుంచి కూడా రైతు పక్షపాతి కేసీఆర్ గారు ఏ విషయంలో కూడా మరి రైతులందరినీ ఆదుకున్నటువంటి సందర్భం, మరి వాళ్ళ ఆగమైనటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణలో అన్ని రంగాల్లో ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినారో అందులో ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరగలేదు. ఖచ్చితంగా కూడా అవన్నీ అమలయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేసేటువంటి విధంగా పనిచేస్తాం. ఇంకొక విషయంగా చెప్తా ఉన్నాం, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అవి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో ఏమైనా తేడాలు వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మేమందరం కూడా దానిపైన కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఇష్యూ మీద కూడా ప్రతి దాని మీద కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.